ఆంధ్రప్రదేశ్లో 13వ తేదీ నుంచి కొన్ని ఛానల్స్ మూతపడబోతూ ఉన్నాయి. ఇప్పటికే దీని మీద తెలుగుదేశం పార్టీ నేతలు సీరియస్గా చర్చించారు. 12వ తేదీ సాయంత్రం గన్నవరం సమీపంలోని ఐటీ టవర్స్ దగ్గర టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. ఆ రోజు ప్రమాణ స్వీకారం హడావిడి ఉంటుంది కాబట్టి ఆ తెల్లారే ఇక రెడ్ బుక్ ఓపెన్ అవుతుంది. ముఖ్యంగా ఆ బ్లూ మీడియా ఏదైతే ఉన్నదో ఆక్షి 9, 10 ఈ ఛానల్స్ అన్నీ ఇక మీకు కనపడవు. ఈ 4 రోజులు చూసుకోండి, ఇంకా తర్వాత కనిపించే అవకాశాలు లేవు. ఇప్పటికే ఆ ఏపీ ఫైబర్ నెట్లో ఫైల్స్ అన్నీ మాయం చేశారు. ఏపీ ఫైబర్ నెట్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫైల్స్ అన్నీ కాజేశారట. దాదాపు 1200 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. టీవీ ఛానల్స్కి యాడ్లు ఇవ్వడం, టీవీ ఛానల్స్ ఏవి ఎక్కడ పెట్టాలో చూడడం, ఏబిఎన్, TV5, ఈటీవీ రాకుండా చేయడం, ఈ అరాచకాలన్నీ చేసి ఆ ఫైబర్ నెట్ చైర్మన్గా చేసినాడు జంప్ అయిపోయాడు. ఎక్కడున్నాడో తెలియదు. 12వ తారీఖు తర్వాత రెడ్ బుక్ ఎలా ఓపెన్ అవుద్ది. ఇప్పటికే ఆ పేజీ ఒకటి లీక్ అయింది. ఆ పేజీలో లీక్ కాగానే ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవ్ రెడ్డి ఇంటి మీద హైదరాబాద్ నానక్ రామగూడలో సిఐడి అధికారులు దాడులు చేశారు. కొన్ని కీలక పత్రాలు స్వాధీనం చేస్తున్నారు. ఎప్పుడైతే 4వ తేదీ ఫలితాలు వచ్చాయో వెంటనే బేవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవ్ రెడ్డి రాజీనామా చేసి ఆ పదవికి వెంటనే ఆ ఫైల్స్ అని కాల్చిపడేసి జంప్ అయిపోయాడు. బందిపోట్లు సహజంగా ఊళ్ళ మీద పడ్డప్పుడు చేసే పనులే చేస్తూ ఉన్నారు. ఎప్పుడో 4 రోజుల కిందట ఎన్నికలకు ముందే చెప్పాను, వీళ్ళు పోతూ ఊరికే పోరు, ఆ ఫైల్స్ అన్నీ తగలబడతారు, ఆ కంప్యూటర్లో హార్డ్ డిస్క్లన్నీ నాశనం చేస్తారు, ఇక పెన్ డ్రైవ్లు అయితే ఏమి ఉంచరు, ల్యాప్టాప్లు సిస్టమ్స్ ఏమి ఉండవు అని చెప్పాను. అదే పని చేస్తూ ఉన్నారు. ఇంకా 2-3 రోజులు కూడా చేస్తారు. వాసుదేవ్ రెడ్డి మీద కేసు నమోదు ఉంది. రాత్రి వేసుకొస్తారని చూశారు, కానీ వాడు దొరకలేదట. రాబోయే కొద్ది రోజుల్లో కీలక వ్యక్తులు చాలామంది 12వ తేదీ తర్వాత అరెస్ట్ కాబోతా ఉన్నారు. ఇక మరో కీలక వ్యక్తిని పెద్ద కుంభకోణంలో ఇరికిపోయాడు. 600 కోట్ల రూపాయల కుంభకోణం. ఆ వీడియో సపరేట్గా చేస్తాను. రాబోయే కొద్ది రోజుల్లో ఎవరు అరెస్ట్ కాబోతున్నారు అనే దాని మీద మరో వీడియోలో స్పష్టంగా తెలుస్తున్న. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.